హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక షార్ట్ ఫిల్మ్తో మీ ముందుకు వచ్చేసింది మా కుటుంబం అంతా. ఎందుకు మీ ముందుకు వచ్చాము అంటే, ఈ కరోనా వల్ల చాలామంది కుటుంబాలు పని చేసుకోవడానికి పని దొరకక, తినడానికి తిండి లేక చాలా అవస్థలు పడుతూ ప్రతి కుటుంబంలో ఉన్న కష్టాలు మనకు కళ్ళకు కనిపించని ఎన్నో కుటుంబాలు ఇలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నాయి. అలాగే మీ కళ్ళ ముందుకు తీసుకురావాలని ఈ ఒక సంకల్పంతో మా కుటుంబం ఈరోజు అలాంటి కుటుంబాన్ని మీ కళ్ళకు చూపించాలని అయితే ఈ షార్ట్ ఫిలిం ద్వారా మీ ముందుకు వచ్చేసాము. అలాగే ఈ షార్ట్ ఫిలింని మీరు ఒక కథగా కాకుండా నిజ జీవితంలా వీక్షిస్తారని, అలాంటి కుటుంబాలకు ఆదర్శంగా నిలబడతారని, ఈ మా సంకల్పాన్ని మీరందరూ ప్రోత్సహిస్తారని మేము కోరుకుంటూ ఈ షార్ట్ ఫిలింని మీకు అంకితం చేస్తున్నాను. అవునా అమ్మా, అయితే ఇప్పుడు పనికి వెళ్తున్నాను. పనికి డబ్బులతోటి వచ్చిన డబ్బులతోటి సరుకులు బియ్యం అన్ని పట్టుకొస్తాను. లిస్ట్ రాసి ఏమేమి కావాలో బియ్యము సరుకులు అన్ని పట్టుకుని వస్తాను. లిస్ట్ రాసి నాకు సరేనమ్మా, అన్ని పట్టుకుని వస్తానని పనికి వెళ్తున్నాను. జాగ్రత్తగా ఉండండి ఇంటికి. వెళ్ళాలి సార్, పని వెళ్ళకపోతే ఇంట్లో ఫోన్ చేయాలి సార్. మాకు భోజనం లేదు, రైస్ లేదు సార్. పిల్లలు ఆకలితో చాలా ఆనందిస్తున్నారు సార్. లేదు, పని లేదు, ఏమీ లేదు. బండి తీసుకుని ఇంటికి వెళ్ళు. అందరూ పనిగా తెచ్చిపోతాం. పని కావాల్సి వచ్చిందా? మార్కెట్ ఇంటికి వెళ్ళు. రాష్ట్రాలు మొత్తం అంతా వేసేదంటేనే ఏంటి ఏమైంది? అప్పుడే వచ్చేసారు డాడీ. పనికి వెళ్ళలేదా? ఏమైంది డాడీ? పనికి ఎవరు వెళ్ళడానికి లేదంటమ్మా. లాక్డౌన్ కదా, మొత్తం అన్ని దారులన్నీ మూసేశారు. మొత్తం ఏమీ లేకుండా దారిలో బళ్ళన్నీ ఏమి వెళ్ళట్లేదమ్మా. పని లేదు, ఏమీ లేదు. వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసి వచ్చింది. డాడీ నాకు చాలా ఆకలిగా ఉంది. అవును డాడీ, నాకు కూడా ఆకలిగా ఉంది డాడీ. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? అవునా డాడీ, నీకు పనికి వెళ్ళడానికి చాలా కష్టమా డాడీ? మరి ఇప్పుడు ఎలా డాడీ? అన్నికి తమ్ముడికి చాలా ఆకలిగా ఉంది డాడీ. డాడీ అన్నయ్య
డాడీ. వచ్చిన పరిస్థితులకి నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇవిగో డాడీ, ఈ కట్టాలు తీసుకెళ్ళి అన్ని స్కైబర్లు బియ్యం తీసుకురండి డాడీ. అమ్మా, ఈ పట్టాలు చాలా ఎంతో ఇష్టంగా కొన్న పట్టాలమ్మి. ఇవి నీ దగ్గర ఉంచమ్మా, నువ్వు పెట్టినవి. నేను ఎంతో ఇష్టపడి కొన్న పట్టాలు ఇవి. నీ దగ్గర పెట్టు. నాకు ఇవి ఉంటే తర్వాత అయినా కొనవచ్చు డాడీ. ముందు మన కడుపులు నిండటం కదా కావాల్సింది డాడీ. అన్నయ్యని చూడండి ఎలా వాలిపోయాడు, చూడండి ఎలా నీరసంగా అయిపోయాడు. తమ్ముడిని చూడండి ఎలా వాలిపోయాడు. వాళ్ళ ముఖాలు చూడండి డాడీ. లేగండి, వెళ్ళండి డాడీ. సరేనమ్మా, ఎత్తుకెళ్ళి సరుకులు బియ్యం పట్టుకొస్తాను. ఇంకేట జాగ్రత్తగా ఉండండి. ఏ డాడీ వచ్చాడు. ఇవన్నీ చెప్తాను.
చూసారు కదా, మా కుటుంబం చేసిన ఈ ప్రయత్నం ఫలించిందైతే అని మేము అనుకుంటున్నాము. ఎందుకు అంటే ఈ కరోనా వల్ల చాలామంది కుటుంబాలు పడే బాధలే ఇవి. ఈ కరోనాని మనం వెళ్ళగొట్టాలంటే మనం చేయాల్సిందల్లా ఒకటి, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మీరు బయటకు వెళ్ళండి. వెళ్ళినా మాస్క్ ధరించండి, అలాగే శానిటైజర్ చేసుకుంటూ ఉండండి. మీరు సేఫ్గా ఉండండి, ఇలాంటి కుటుంబాలను సేఫ్గా ఉంచండి. ఎందుకు అంటే మనం ఎంత ఇంట్లో ఉండి మనం సేఫ్గా ఉంటామో కరోనాని అంత తొందరగా మనం వెళ్ళగొట్టిన వాళ్ళం అవుతాము. మనం అనవసరమైన వాటి గురించి బయట తిరుగుతూ ఈ కరోనాని మన చుట్టూ తిప్పుకుంటే ఇలాంటి కుటుంబాలు ఎన్నో అతలాకుతలమైపోతున్నాయి. అలాంటి కరోనాని మనం వెళ్ళగొట్టడానికి మనం చేయాల్సిన ప్రయత్నం ఒకటే, మనం మాస్క్ ధరించడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా సరే అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి. మీరందరూ కూడా ఇలాంటి కుటుంబాలకు సహకరించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ మా ప్రయత్నాన్ని మీ అందరూ కూడా ఆదరిస్తారని అయితే మేము అనుకుంటున్నాం. అలాగే కరోనా అంటే 100 మందికి వస్తుంది, అందులో 95 మంది కోలుకుంటున్నారు, 5 మంది చనిపోతున్నారు. చనిపోయిన 5గురిని వైరల్ చేస్తూ చాలా హడావిడి చేస్తూ ఉంది ఈ సమాజం. కోలుకున్న 95 మంది ఉన్నారు, వారిని కూడా వైరల్ చేస్తూ వారి గురించి కూడా చెప్తూ ఉండండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హాస్పిటల్లో చాలామంది వైద్యం చేయించుకుంటూ ధైర్యాన్ని కోల్పోయి చాలామంది ఉన్నారు. అలాంటి వారికి మనం ధైర్యాన్ని ఇవ్వాలంటే మీ చుట్టుపక్కల ఎవరికైనా కరోనా వచ్చిందా, మీ గ్రామంలో ఎవరికైనా కరోనా వచ్చిందా, అలాంటప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటి, వారికి ఒక ఫోన్ చేసి 4 మంచి మాటలు చెప్పండి. ఒక్కొక్కసారి ఆ మంచి మాటలే మనిషిని బ్రతికిస్తాయి. మరి మీ ప్రయత్నం మొదలు పెడతారని అయితే ఆశిస్తూ ఇలాంటి కుటుంబాలకు అండగా నీడగా మీరు నిలబడతారని, మీరు సేఫ్గా ఉండి ఇలాంటి కుటుంబాలను సేఫ్గా ఉంచుతారని అయితే ఈ మా ప్రయత్నం మీ అందరూ కూడా ఆదరిస్తారని అయితే కోరుకుంటూ ఈ షార్ట్ ఫిలింని ఇంతటితో ముగిస్తున్నాం.